వెల్కమ్ బ్యాక్. ఉత్తర తెలంగాణతో పాటు ఎగువ రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు గోదావరి నదిని మహోగ్ర రూపంలోకి తీసుకెళ్లాయి. భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం నుంచి భద్రాచలం, ములుగు వరకు గోదావరి ఉధృతంగా ప్రవహిస్తూ పరివాహక ప్రాంతాల్లో ఆందోళన కలిగిస్తోంది. లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహంతో మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ వద్ద పరిస్థితి ఉత్కంఠగా మారగా బ్యారేజ్కు వస్తున్న భారీ వరదను దిగువకు తరలించేందుకు అధికారులు మొత్తం 85 గేట్లను పూర్తి స్థాయిలో ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. మరోవైపు గోదావరి ఉపనదులైన ప్రాణహిత, ఇంద్రావతి నదులు కూడా ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో దిగువ ప్రాంతాలకు వరద ఉధృతి మరింత పెరుగుతోంది. భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం వేగంగా పెరుగుతూ ఉండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. నిన్న సాయంత్రం 29 అడుగుల వద్ద ఉన్న నీటి మట్టం తెల్లవారేసరికి దాదాపు 10 అడుగులు పెరిగి 43 అడుగులకు చేరుకుంది. దీంతో ఇప్పటికే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసిన అధికారులు ఎగువ నుంచి వస్తున్న వరదను బట్టి ఇవాళ సాయంత్రానికి రెండో ప్రమాద హెచ్చరిక స్థాయి అయిన 48 అడుగులకు చేరుకునే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు. ములుగు జిల్లాలోనూ గోదావరి ఉధృతి రోజురోజుకు పెరుగుతోంది. ఏటూరు నాగారం మండలం రామన్నగూడెం పుష్కర ఘాట్ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ప్రస్తుతం నీటి మట్టం ప్రమాద స్థాయికి చేరువవుతూ ఉండడంతో దిగువ ప్రాంతాల ప్రజల్ని అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. వెంకటాపురం, వాజేడు మండలాల్ని గోదావరి వరద చుట్టుముట్టింది. వెంకటాపురం, వాజేడు మండలాల్లో గోదావరి వరద రోడ్లపైకి చేరడంతో పలు గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. పేరూరు, పూసూరు బ్రిడ్జ్, టేకులగూడెం ప్రాంతాల్లో గోదావరి ఉధృతి మరింత పెరిగింది. టేకులగూడెం వద్ద జాతీయ రహదారిపై ఉన్న రేగిమాగు వంతెనపై నుంచి వరద ప్రవహిస్తూ ఉండడంతో వాహనాల రాకపోకల్ని అధికారులు నిలిపివేశారు. వాగులు, వంకలు పొంగడంతో అనేక గ్రామాలు బయటి ప్రపంచంతో సంబంధాలు కోల్పోయాయి. అత్యవసర పరిస్థితుల్ని ఎదుర్కొనేందుకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాల్ని సిద్ధంగా ఉంచారు. ముంపు ప్రభావిత గ్రామాలకు నిత్యావసర వస్తువులు చేరవేయడం కూడా అధికారులకు సవాల్గా మారింది. టేకులగూడెం, చీకుపల్లి గ్రామాల మధ్య నాటు పడవల్ని ఏర్పాటు చేసి ప్రజల రాకపోకలకు వీలు కల్పిస్తున్నారు. గుమ్మడి దొడ్డి, శ్రీరామ్ నగర్ మీదుగా తెప్పలు, పడవల సహాయంతో కూరగాయలు, నిత్యావసర వస్తువుల్ని సుమారు 26 గ్రామాలకు తరలిస్తున్నారు. ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా రెవెన్యూ, పోలీస్, విపత్తుల నిర్వహణ శాఖ అధికారులు పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. విస్తారంగా కురుస్తున్న వర్షాలతో ప్రకృతి అందాలకు నిలవైన భూగత జలపాతం కూడా ప్రమాదకరంగా మారింది. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు రావడంతో జలపాతం ఉధృతంగా ప్రవహిస్తోంది. భద్రతా కారణాల దృష్ట్యా పర్యాటకుల సందర్శనను అటవీ శాఖ అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. ఎవరూ నదులు, వాగులు, జలపాతాల వద్దకు వెళ్లవద్దని, అధికారుల సూచనల్ని తప్పనిసరిగా పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నారు అధికారులు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ తిరుపతి అందిస్తారు. తిరుపతి, తెలంగాణ వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వానలు కురుస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో అధికారులు ఎలాంటి సూచనలు, హెచ్చరికలు జారీ చేశారు? సింధు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2-3 రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రధానంగా ఉత్తర తెలంగాణ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో చాలా మంది ఏజెన్సీ ప్రాంత ప్రజలంతా కూడా బిక్కుబిక్కుమంటూ గడుపుతా ఉన్నారు. గోదావరి పరివాహక ప్రాంతం అంతా కూడా ఎప్పుడు ఏం జరుగుతుంటే ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. ఇటు ప్రాణహిత కావచ్చు, మేడిగడ్డ నుంచి వచ్చినటువంటి వరద నేపథ్యంలో భద్రాచలం దగ్గర మొదటి ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు. భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం దగ్గర కూడా క్రమక్రమంగా గోదావరి వరద ప్రవాహం కొనసాగుతుంది. ప్రస్తుతం ఇప్పుడు మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ దగ్గర 9 లక్షల పైగా క్యూసెక్లను దిగువకు అధికారులు విడుదల చేస్తా ఉన్నారు. 85 గేట్లను ఓపెన్ చేసి దిగువకు నీటిని విడుదల చేసిన నేపథ్యంలో భద్రాచలం కావచ్చు, ఏటూరు నాగరం, వాజేడు, పేరూరు, ఇటు వెంకటాపురం సంబంధించిన మండలాల గోదావరి ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. పైన ఎగువ రాష్ట్రాల్లో కురిసినటువంటి వర్షాల నేపథ్యంలో కావచ్చు, స్థానికంగా కురిసినటువంటి వర్షాల నేపథ్యంలో చాలా ఏజెన్సీ గ్రామాల ప్రజలకు రాకపోకలు నిలిచిపోయాయి. నిత్యావసర సరుకులకు కూడా ఇబ్బంది అవుతుంటే ఒకవైపు ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందికి కూడా నాటు పడవల సహాయంతో కూరగాయలు కావచ్చు, నిత్యావసర సరుకులను పంపిణీ చేసినటువంటి సిచ్యువేషన్ వస్తుంది. ఈ సిచ్యువేషన్ ప్రధానంగా ములుగు జిల్లా ఏజెన్సీలోని వాజేడు, వెంకటాపురం మండలంలో కొనసాగుతుంది. పూర్తిగా వాజేడు, వెంకటాపురం మండలాలను గోదావరి చుట్టుముట్టినటువంటి పరిస్థితి కావచ్చు. టేకులగూడెం కావచ్చు, ఇటు ఇసుక వాగు కావచ్చు, మిగతా కంకల వాగు, అన్ని వాగులు కూడా ఉప్పొంగి ప్రవహిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. భూపాలపల్లి జిల్లాలో కూడా బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. ఇటు భద్రాచలం దగ్గర ప్రస్తుతం ఇప్పుడు నీటి మట్టం 43 అడుగుల నీటి మట్టం కొనసాగుతుంది. సాయంత్రం వరకు ఇంకా వరద పెరిగేటువంటి
అవకాశం ఉన్నట్టుగా అధికారులు హెచ్చరికలు జారీ చేస్తారు. ప్రజెంట్ అయితే భద్రాచలం దగ్గర మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. ఇటు ములుగు జిల్లాలోని రామన్నగూడెం కావచ్చు, ఏటూరు నగరం దగ్గర రెండవ ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు. ఎవరు కూడా గోదావరి పరివాహక ప్రాంతం వైపు వెళ్లకూడదు. గోదావరి వరద రోజు రోజుకు పెరుగుతుంది, గంట గంటకు కూడా పెరుగుతూ వస్తున్న నేపథ్యంలో తప్పకుండా ఏజెన్సీ ప్రాంత ప్రజలంతా కావచ్చు, చేపల వేటకు వెళ్లే వారంతా కావచ్చు, లేదంటే ఎవరైనా కాపాడులు ఉన్న వారంతా కూడా అటువైపు వెళ్లకూడదంటూ కూడా అధికారులు ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ హెచ్చరికలు జారీ చేసిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇటు ఇతర తెలంగాణ సంబంధించిన జిల్లాల అధికారులు కూడా ఒక రివ్యూ నిర్వహించి కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేసి గోదావరి వరద ఎంత మేరకు పెరుగుతుంది, గోదావరి వరద ప్రస్తుతం ఎట్లా ఉందంటే కూడా ఎప్పటికప్పుడు స్థానిక అధికారులతో మానిటరింగ్ చేస్తూ అటువైపు ప్రజలు ఎవరు వెళ్లకుండా కూడా చర్యలు తీసుకున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ప్రధానంగా ములుగు, భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వర్షపాతం ఎక్కువగా నమోదైన నేపథ్యంలో ఈ ఏజెన్సీ ప్రాంత ప్రజలంతా కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. భద్రాచలం దగ్గర ప్రస్తుతం ఇప్పుడు 7 లక్షల క్యూసెక్లకు పైన వరద నీటిని దిగువకు విడుదల చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. భద్రాచలం దగ్గర కొంత అధికారులు హెచ్చరికలు జారీ చేసినప్పుడు కూడా కొంతమంది భక్తులు కావచ్చు, అక్కడ స్థానికులంతా కూడా స్నానఘట్టాల దగ్గరికి వెళ్లి వరదను చూసేటువంటి ప్రయత్నం చేస్తారు. అటువంటి ప్రయత్నాన్ని మానుకోవాలి. స్నానఘట్టాలను చూస్తే ఒకవేళ ప్రమాదశాత్తు గోదావరిలో కనుక పడిపోతే ప్రాణ నష్టం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఎవరు కూడా అటువైపు రావద్దంటూ పోలీసులు కావచ్చు, ఇటు స్థానిక అధికారులంతా కూడా విజ్ఞప్తి చేసినటువంటి పరిస్థితి. గోదావరి పరివాహక ప్రాంతాలు కావచ్చు, ఇటు లోతట్టు ప్రాంత ప్రజలంతా కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి. మరొక సాయంత్రం కావచ్చు, రేపు కానీ వర్షం కురిస్తే ఇంకా వాటర్ ఫ్లో కావచ్చు, వరద ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే భద్రాచలం దగ్గర మొదటి ప్రమాదిక హెచ్చరికను జారీ చేశారు. సాయంత్రం వరకు కూడా రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేసే అవకాశం ఉన్నట్టుగా సిడబ్ల్యూసీ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేస్తారు. ఎప్పటికప్పుడు సిడబ్ల్యూసీ అధికారులు కావచ్చు, స్థానిక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధికారులు అయితే గోదావరి వరద ప్రవాహాన్ని సంబంధించినటువంటి మానిటరింగ్ చేస్తూ అధికారులందరినీ కూడా అప్రమత్తం చేసినటువంటి సిచ్యువేషన్ కలిసి భూపాలపల్లి, ములుగు జిల్లాలో కూడా గోదావరి ఇప్పటికే రెండో ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా వాజేడు, వెంకటాపురం, ఏటూరు నాగరం కావచ్చు, ఇటు రామన్నగూడెం దగ్గర కూడా తెప్పల సహాయంతో నిత్యావసర సరుకులను పంపిణీ చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. ములుగు జిల్లాలో ఒకవైపు భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో చెరువులు, కుంటలు, ప్రాజెక్టులు ఇలా నిండు కుండను తలపిస్తూ ఒకవైపు ప్రమాద స్థాయిలో గోదావరి వరద కొనసాగుతుంటే ఇటు ములుగు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతం నుండి బోగార్ జలపాతం కావచ్చు, ఇంకా ఉన్నటువంటి జలపాతాలన్నీ కూడా మహోగ్ర రూపం దాల్చి వరద వస్తున్న నేపథ్యంలో అక్కడ తాత్కాలికంగా పర్యాటకులు, సందర్శకులు ఎవరూ రావద్దంటూ క్లోజ్ బోర్డ్స్ అధికారులు ఏర్పాటు చేశారు. వరద తగ్గిన తర్వాత మాత్రమే ఇక్కడికి రావాలి, కానీ వరద ఉన్నటువంటి నేపథ్యంలో జలపాతాలకు వస్తే ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంటే కూడా అధికారులు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఉత్తర తెలంగాణ జిల్లాలో కురుస్తున్నటువంటి వర్షాల నేపథ్యంలో ప్రాజెక్టులు కావచ్చు, చెరువులు నిండుకుండలా మారిపోయి చెరువులు, వాగులు, వంకలన్నీ పొంగి పొరులుతా ఉన్నాయి. తెలంగాణ, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు రాకపోకలు నిలిచిపోయాయి. 26 గ్రామాలకు సంబంధించి నిలిచిపోయిన నేపథ్యంలో నాటు పడవల సహాయంతోనే నిత్యావసర సరుకులను స్థానికంగా అధికారులు అయితే చేరవేసినటువంటి దృశ్యాలు కనిపిస్తాయి. ఈ రోజు సాయంత్రం కానీ రేపు మళ్ళీ ఇలానే వర్షం కురిస్తే తప్పకుండా భద్రాచలం దగ్గర గోదావరి మరింత పెరిగే అవకాశం ఉంది. ఇటు కాళేశ్వరం దగ్గర కావచ్చు, ములుగు, ఏటూరు నాగరం, వాజేడు, వెంకటాపురం, పేరూరు దగ్గర మరింత ఉధృతంగా గోదావరి వరద వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టుగా అధికారులు అయితే అంచనా వేసే సిచ్యువేషన్ కనిపిస్తుంది. కొంత ఈ రోజు వర్షం తగ్గి కొంత ఉపసంహరించిన వర్షం లేనప్పటికీ కూడా ఇంకా గోదావరి వరద పెరుగుతూనే వస్తుంది. పైనటువంటి ప్రాణహిత కావచ్చు, మేడిగడ్డ, ఎగువ రాష్ట్రాల్లో కురిసినటువంటి వర్షాల నేపథ్యంలో ఉగ్ర రూపం దాలుస్తూ గోదావరి వరద అయితే కొనసాగుతున్న సిచ్యువేషన్ ఉత్తర తెలంగాణ జిల్లాలో కనిపిస్తా ఉంది. సింధు. రైట్, థ్యాంక్ యూ తిరుపతి.